నాగబాబు గారు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళ తమ్ముడి నియోజకవర్గం, ఇప్పుడు నాగబాబు గారి నియోజకవర్గమేనేమో, ఎందుకంటే పిఠాపురం అంతా ఆయనే చూసుకుంటారు, శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అని అఫీషియల్గానే జనసేన ప్రకటించింది. సో నాగబాబు గారు నిన్న ఈరోజు పిఠాపురంలో వివిధ కార్యక్రమాల్లో వాటిలో అయితే పాల్గొంటూ ఉన్నారు. సరే, బాగానే ఉంది. జస్ట్ ఒక ఎమ్మెల్సీ కదా నాగబాబు గారు. సో ఒక ఎమ్మెల్సీ గారు పిఠాపురం వెళ్తే అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడ ప్రత్యక్షమై హాజరైపోయి, మరొక వైపు ఎస్పీ, కలెక్టర్ నాగబాబు గారి కోసం, అండ్ ఒక దగ్గర ఒక కార్యక్రమం వాటర్ రిలేటెడ్ ఏదో మంచినీళ్ళ ప్రాజెక్టుకి సంబంధించి ఏదో వచ్చినది, దానికోసం అని చెప్పి నాగబాబు గారు వస్తున్నారు అని చెప్పి పోలీసులు వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను ఆ ఫోటోలో ఉన్నటువంటి పోలీసులందరినీ లెక్క పెడితే దాదాపు 42 మంది 43 మంది ఒక దగ్గరే ఉన్నారు, ఒక దగ్గరే. ఆ ఫోటో కూడా వైరల్ అవుతూ ఉన్నట్లుంది. అంటే నాగబాబు గారు ఎమ్మెల్సీనే కదా, ఇంత ప్రోటోకాలు, ఇంతమంది అధికారులు, ఇంతమంది పోలీసులు, ఎస్పీ అట్లా అందుబాటులో, కలెక్టర్ అందుబాటులో కలవడం ఏంటి? నిజంగా నాకైతే అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మినిమం సెక్యూరిటీ ప్రోటోకాల్ ఫాలో అయితేనే పరదాలు కట్టుకొని పోతాడు, అంతమంది సెక్యూరిటీ, ఇంతమంది సెక్యూరిటీ అని రకరకాలుగా విమర్శలు చేశారు. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నాగబాబు గారికి ఒక ఎమ్మెల్సీకి ఏ హోదాలో అంతమంది, ఆ ప్రశ్నకు అంటే ఏమైనా వ్యాలిడ్ సమాధానం ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తున్నా కానీ దొరకట్లే, నిజంగా దొరకట్లే. అంటే ఏ బేసిస్లో అంతమంది, దేనికోసం ఇంత హడావిడి, దేనికోసం ఆయనకు అట్లా ప్రత్యేక ప్రోటోకాల్స్? ఇంకొక ప్రశ్న, ఆ ఒక కార్యక్రమానికి ఏదో శంకుస్థాపన చేసి ఒక శిలాఫలకం ఒకటి వేస్తారు కదా పెద్దది, బోర్డులో పైన డెప్యూటీ సీఎం అని చెప్పి ఆయన పేరు వేశారు, కింద నాగబాబు గారి పేరు వేశారు. ఆ తర్వాత నిమ్మల రామినాయుడు వాళ్ళు వీళ్ళు మినిస్టర్లు అందరి ఫోటో పేర్లు చిన్నగా కింద వేశారు. ముఖ్యమంత్రి గారి పేరు ఎందుకు లేదు? ఒక సీఎం గారి పేరు లేకుండా డైరెక్ట్ పైన డెప్యూటీ సీఎం పేరు ఎందుకు? సీఎం గారి పేరు కూడా ఎందుకు లేదు? మామూలుగా శిలాఫలకాలు ఎందుకు వేస్తారు? ఆ కార్యక్రమం ఎప్పుడు, ఏ ప్రభుత్వంలో, ఏ సంవత్సరం, అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు, మంత్రి ఎవరు, ఈ విషయాలన్నీ కనుక తెలియజెప్పేవి. మరి ఇప్పుడు ఆ శిలాఫలకాన్ని ఎవరికో ఒక తెలియని వాళ్ళకి కనుక చూపెడితే, ఇప్పుడైతే ఓకే చంద్రబాబు గారు సీఎం అంటారు, ఆ తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్లో మరి అంటే ఎవరు చేశారు ఆ ప్రాజెక్ట్, ఎవరి ప్రభుత్వం అంటే కనీసం చంద్రబాబు గారి పేరు, సీఎం గారి ఫోటో లేకపోవడం, పేరు లేకపోవడం ఏంటండి? ఏమో మరి ఈ ప్రశ్న కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా దే ఆర్ క్వశ్చనింగ్. సీఎం గారి ఫోటో లేకుండా ఏంటి, అధికారుల మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి అంటూ ఉన్నారు. సీఎం గారి ఫోటో ఎందుకు లేదు? నాగబాబు గారు వస్తే జిల్లా యంత్రాంగం మొత్తం ఆయన చుట్టూ ఎందుకు అందుబాటులో ఉన్నారో తెలియదు.